వేదిక మీద ఉన్న కామ్రేడ్స్కి, ముందున్నటువంటి రైతు మిత్రులు కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. సరే, మొదటగా దేశంలో ఏ వర్గం పోరాటం చేయడానికి జవసత్వాలు సరిపోని కాలంలో, లేకపోతే పోరాట పటిమ సంస్కరణల్లో సన్నగిన్నెల కాలంలో పోరాడి మొట్టమొదటిసారిగా మోడీ గారి చేత క్షమాపణ చెప్పించినటువంటి దేశానికి, రైతాంగానికి, సంయుక్త కిసాన్ మోర్చాకి జేజేలు. రెండోది, వాళ్ళైతే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు తప్పితే ఎంఎస్పి ఇవ్వటానికి మాత్రం సిద్ధంగా లేరు. కనీస మద్దతు ధర ఇవ్వటానికి సిద్ధంగా లేరు. దానికి చట్టబద్ధత కల్పించడానికి సిద్ధంగా లేరు. అవసరమైతే క్షమాపణ చెబుతున్నారు. క్షమాపణ చెప్పి ఇప్పుడు 2019 అనుకుంటా, 18-19లో క్షమాపణ చెప్పి రైతాంగ ఉద్యమాన్ని, ఆ రోజు జరుగుతున్న ఉద్యమాన్ని విరమింపజేశారు. అది విరమించిన తర్వాత ఇప్పటికీ 6-7 ఏళ్ళు అవుతుందా, ఇంకా ఎక్కువైంది, 6-7 ఏళ్ళు అయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి రకరకాలైనటువంటి కుంటి సాకులు చెబుతున్నారు, కోర్టు కేసులు నడుపుతున్నారు, కమిటీలు అంటున్నారు తప్పితే కనీస మద్దతు ధర అనేది రైతాంగానికి చట్టబద్ధత హామీ చేయటల్లా. హామీ చేయకపోగా రైతాంగానికి ఉన్నటువంటి కాస్తపాటి ఈ పాటి మండీల వ్యవస్థ, ప్రభుత్వం కొనుగోళ్లు, ఈ వ్యవస్థని కూడా సర్వనాశనం చేయటానికి, రైతాంగాన్ని ఇప్పుడున్న స్థితి నుంచి కూడా పూర్తిగా దిగజార్చి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతగా వీళ్ళు ఎందుకు తాపత్రయపడుతున్నారు? ప్రభుత్వం ఇంత స్థాయిలో ఇంతగా ఎందుకు ఆ కనీస మద్దతు ధర అనే దగ్గరకు వచ్చేసరికి ప్రాణం పోయినంత పని ఎందుకు అవుతుంది వాళ్ళకి? ప్రాణం పోయినంత పని ఎందుకు అవుతుంది? కనీస మద్దతు ధర ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఎందుకు సిద్ధపట్టాల? ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు దేశంలో రైతాంగానికి వ్యతిరేకంగా పోతున్నారు. రైతాంగాన్ని, ఉద్యమాన్ని అణిచేయటానికి, దేశ సరిహద్దుల్లో లాగా ముళ్ళ కంచెలేయడానికి కూడా సిద్ధపడుతున్నారు తప్పితే మద్దతు ధర ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేరు. ఎందుకు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇదే ఈ వ్యవస్థ తాలూకు గుండెకాయ, నడుస్తున్న వ్యవస్థ తాలూకు గుండెకాయ ఏంటంటే, అర్థం చేసుకోవడానికి, దీని కీలకం, దీని మూలం అర్థం చేసుకోవడానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇవ్వటం లేదనేది అర్థం చేసుకోవాలి. దీనిలో ప్రధానంగా మీలో కొంతమందికి తెలిసే ఉండాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం లేదు. ఈ వ్యవస్థలో ఈ పద్ధతులు నడిచినంతకాలం ఇవ్వరు. ఎందుకంటే సంస్కరణల సారాంశం, 1990లలో వచ్చిన సంస్కరణల సారాంశమే గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైంది. గ్రామీణ ప్రాంత జనాన్ని, గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని పిండి నగర ప్రాంత కార్పొరేట్లకి లాభాలు పండించే వ్యవస్థే సంస్కరణలు. నగర ప్రాంత కార్పొరేట్ల అనుకూలకి విధానమే సంస్కరణలు. కాబట్టి ఏంటంటే, నగర ప్రాంతాల్లో కార్పొరేట్ల లాభాలు పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నష్టపోవాలి. ఎందుకో చెబుతాను. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి కనుక గిట్టుబాటు ధర దొరికితే, లాభసాటిగా ఉండే విధంగా వాళ్ళకి వ్యవసాయంలో పంటలకి ధర దొరికితే కనుక దానివల్ల ఏమవుతాయి అంటే, నగర ప్రాంతాల్లోకి వచ్చే సరుకులు, రైతాంగం వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే నగర ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లకి, షాపులకి వస్తాయో వాటి ధరలు పెరుగుతాయి. ఎక్కువ ధర ఉంటుంది ఆటోమేటిక్గా. దాంతో ఏమవుద్ది, నగర ప్రాంతాల మధ్యతరగతి, నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు, వీళ్ళకి ధరలు పెరుగుతాయి అనేది ఒకటి మామూలు. ఇది ధరలు పెరిగితే ఏమవుద్ది, వీళ్ళు ఆటోమేటిక్గా తమ కార్పొరేట్లు, తమ యజమానులు ఎవరైతే ఉన్నారో, తమ కార్పొరేట్లు కావచ్చు, తమ ఉద్యోగాలు చేస్తున్న చోట్ల కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఎక్కడైనా వీళ్ళు యజమానుల్ని మా జీతాలు పెంచమని డిమాండ్ చేస్తారు. నగర ప్రాంతాల మధ్యతరగతి కార్మిక వర్గం మా జీతాలు పెంచండి అని, బొటాబొట్టి జీతాలతో బతకలేకపోతున్నామని తమ యజమానుల్ని డిమాండ్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సరుకు కనుక ధర బాగా పలికి నగర ప్రాంతాల సూపర్ మార్కెట్లలో వాటి ధర ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా నగర ప్రాంతాల ఉద్యోగస్తులు, కార్మికులు తమ యజమానుల మీద ఒత్తిడి పెడతారు, మాకు జీతాలు పెంచండి అని. అట్లా కాకుండా నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, సామాన్య జనం, మధ్యతరగతిని తక్కువ వేతనాలతో పీల్చి పిప్పి చేసి పిండుకోవాలంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి పిండి వాళ్ళ సరుకులని నగర ప్రాంతాలకి చౌకగా తేవాలి. తెస్తే కనుక నగర ప్రాంతాల్లో ఆ సరుకు తక్కువ ధరకి దొరికితే కనుక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు, మధ్యతరగతి జనాలు తమ యజమానులని ఎక్కువ జీతాల కోసం డిమాండ్ చేయరు. తద్వారా కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని కనుక పిండి వాళ్ళ దగ్గర నుంచి నగర ప్రాంతాలకు వస్తున్న సరుకుని తక్కువ ధరకి తేగలిగితే, మధ్యదళారులు వాళ్ళు ధర పెంచేది పక్కన పెట్టండి, ఎందుకంటే ఈ మధ్యదళారి వర్గం కూడా కార్పొరేట్ వర్గం తాలూకు ఇంకో విభాగం మాత్రమే. వాళ్ళు పిండుకుంటారు లాభాలు.
కానీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇచ్చి తద్వారా నగర ప్రాంతాల్లో ధరలు ఎక్కువ ఉండి మధ్యతరగతి పేద జనం ఎక్కువ జీతాలు కార్పొరేట్లు అడగకూడదు. నగర ప్రాంతాల్లో ఆందోళన ఉండకూడదు. నగర ప్రాంత పేద జనం మధ్యతరగతి తమ యజమానులు ఇచ్చిన బొటాబొట్టి జీతాలతో బతకగలగాలి అంటే గ్రామీణ రైతాంగాన్ని పిండి తక్కువ ధరకి అక్కడి నుంచి సరుకులు తేవాలి నగరాలకి. కాబట్టి గ్రామీణ రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ వ్యవస్థ ఇవ్వదు. సంస్కరణలు మొదలైన తర్వాత ఈ సంస్కరణలు మొత్తంగా సారాంశం ఏంటంటే నగర ప్రాంతాల అనుకూల విధానాలు, నగర ప్రాంతం అంటే కార్పొరేట్ అనుకూల విధానాలు, నగర ప్రాంత కార్పొరేట్ అనుకూల విధానాలు ఈ వ్యవస్థ తాలూకు సారాంశం. అందుకే 1990ల ముందు ఉన్నటువంటి కాస్తంత రైతు అనుకూల విధానాలు కూడా 90ల తర్వాత పోయినాయి. సంస్కరణలు వచ్చిన తర్వాత పోయినాయి. 90లకు ముందు బ్యాంకులు జాతీయమైన బ్యాంకుల్లో 18% ప్రయారిటీ రుణాల కింద వ్యవసాయానికి రుణాలు ఇవ్వాలన్నారు. ఆ విధంగా ఎంతో కొంత గ్రామీణ రైతాంగానికి ఏదైనా చేయాలనే ప్రయత్నం జరిగింది 90ల ముందు. 90లలో సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రామీణ రైతాంగానికి పూర్తిగా వ్యతిరేకమైన విధానాలు, నగర ప్రాంత కార్పొరేట్లు అనుకూల విధానమే సంస్కరణలు అంటే. కాబట్టి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని కొల్లగొడితే తప్పితే, వాళ్ళ రక్త మాంసాలు పీల్చి పిప్పి చేస్తే తప్పితే, నగర ప్రాంతాలకు వాళ్ళ సరుకుల్ని చౌక ధరకి తెస్తే తప్పితే నగర ప్రాంతాల కార్పొరేట్లు ప్రశాంతంగా తమ కార్మికుల్ని మధ్యతరగతి వర్గాన్ని కొల్లగొట్టుకోలేవు. లేకపోతే అలసడి ఆందోళన వస్తుంది ధరలు పెరిగి. ఇదొక కారణం. రెండో కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నిరంతరంగా నగర ప్రాంతాలకి లేబర్ సప్లై ఉంటుంది, మైగ్రేషన్ ఉంటుంది, వలసలు ఉంటాయి. మనం కోవిడ్ కాలంలో చూసాం. ఎన్ని లక్షల మంది కార్మికులు దేశవ్యాప్తంగా కోట్ల మంది పేద జనం, అంతమంది మైగ్రెంట్ కార్మికులు, వలస కార్మికులు ఉన్నారనేది ఆ రోజు కళ్ళారా చూసాం మనం. వాళ్ళు రోడ్ల మీద నడిచెళ్తుంటే వాళ్ళకి ఇన్ని కోట్ల మంది కార్మికులు గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వచ్చి పనిచేసుకుంటున్నారు. ఎందుకు? పెద్దలు చెప్పారు. రైతాంగం ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాక గత్యంతరం లేని స్థితిలో వ్యవసాయం చేస్తుంది. ఆ గత్యంతరం లేని స్థితి నుంచి కూడా దిగజారిపోయి ఆత్మహత్య అంచుకు చేరిన వాళ్ళు నగర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఈ వలసబాట నగర ప్రాంతాలకి రైతాంగం పట్టడం అనేది, గ్రామీణ రైతు కుటుంబాల పిల్లలు నగర ప్రాంతాలకు వలసబాట పట్టడం అనేది నగరాల్లో కార్పొరేట్లకు కావాలి. ఎందుకంటే నిరంతరంగా నగర ప్రాంతాలకు లేబర్ సప్లై లేకుండా, నగర ప్రాంతాలకి నిరంతరంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు లేకుండా, నగర ప్రాంతాలలో లేబర్ సప్లై ఎక్కువ ఉండదు. నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గితే, వాళ్ళకి డిమాండ్ పెరిగితే, తక్కువ మంది కార్మికులు అందుబాటులో ఉంటే నగర ప్రాంతాల్లో కార్మికులకు డిమాండ్ పెరిగి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాలి. అట్లా కాకుండా నగర ప్రాంతాలకు గనక కార్మికుల సరఫరా నిరంతరంగా పెరుగుతూ ఉంటే ఇక్కడ కావలసినంతమంది రోడ్ల పక్కన అడ్డాల్లో కూర్చొని పని అడుక్కుంటుంటే తక్కువ జీతాలకు వాళ్ళ చేత పని చేయించుకోవచ్చు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటిగా ఉండకూడదు. నగర ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కొనసాగితేనే నగర ప్రాంతాల అడ్డాలలో పుష్కలంగా కార్మికులు చౌకగా దొరుకుతారు. కాబట్టి గ్రామీణ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండనివ్వరు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే వలసలు ఉండవు నగర ప్రాంతాలకి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలని ఆ విధంగా కూడా మార్చాలి. రెండో కారణం ఏంటంటే వలసల కోసం, నగర ప్రాంతాల్లో చౌక శ్రమశక్తి కోసం. ఈ కారణాల చేత ప్రధానంగా గ్రామీణ వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండనివ్వరు. నగర ప్రాంత కార్పొరేట్లకి గ్రామీణ వ్యవసాయం లాభసాటిగా ఉండటం గిట్టదు. ఇది ప్రధానంగా ఈరోజు ఎంఎస్పీ ఇవ్వకపోవటానికి కారణం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా, ప్రజలంతా తిట్టిపోస్తున్నా, మెజారిటీ రైతాంగం వ్యతిరేకమవుతున్నా, ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమై చావు తప్పి కన్నులొట్టబోయినట్టు రెండు అటొక్క క్రష్ ఇటొక్క క్రష్ టీడీపీ నేను ఆ జేడీయూని పెట్టుకొని నడుస్తున్నా, నితీష్ని పెట్టుకుని నడుస్తున్నా, ఇప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వకపోవటానికి కారణం మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది వ్యవస్థ తాలూకు గుండెకాయ. కార్పొరేట్ అనుకూల విధానాలు, సంస్కరణలు నడుస్తున్న ఈ వ్యవస్థలో దాన్ని ప్రభుత్వాలు మార్చుకోవు. అవసరమైతే అధికారాన్ని కోల్పోతాయి తప్పితే అది మార్చవు. ఇది ప్రధానమైంది. అందుకే చూడండి, ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది రైతాంగం విమర్శించవచ్చు. కానీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎందుకు నిర్వీర్యపరుస్తున్నారంటే, జాతీయ ఉపాధి హామీ పథకం కనుక ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు నగర ప్రాంతాలకు వలసలు రావటం తగ్గుతుంది. దాంతో కార్పొరేట్లకి నగర ప్రాంతాల్లో లేబర్ అందుబాటు సరిగ్గా ఉంటల్లా. కాబట్టి గ్రామీణ ప్రాంత రైతాంగం రైతు కూలీల్ని వాళ్ళకి ఆసరా అండా లేకుండా చేస్తే అనివార్యంగా వాళ్ళు నగర బాట పడతారు. పడితే కూలీల రేట్లు నగర ప్రాంతాల్లో పడిపోతాయి. ఇదొక కారణం.
సో ఓవరాల్గా ఇన్ని కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రాంత రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. మీరు ఎంతకాలం పోరాడినా ప్రభుత్వాలు మారనంత వరకు, అంటే ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చే వరకు మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే ఇవ్వరు. ఈ కారణం చేతనే గత 30 ఏళ్ళుగా, సంస్కరణ మొదలై 35 ఏళ్ళు అయింది సుమారుగా, 35 ఏళ్ళుగా గ్రామీణ రైతాంగాన్ని పూర్తిగా పిండి పిప్పి చేసి నగర ప్రాంత కార్పొరేట్ల లాభాలు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతాంగ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రుణభారం అనేది మేజర్ సమస్య రైతాంగానికి ఈరోజు, గిట్టుబాటు ధరతో పాటుగా. మీరు అవసరమైతే రుణమాఫీ చేస్తున్నారు ఎన్నికల ముందు, కానీ ఎంఎస్పీ మాత్రం ఇవ్వటల్లా, సపోర్ట్ ప్రైస్ మాత్రం ఇవ్వటల్లా. కాబట్టి పోరాడే క్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించడమే తమ జీవిత వ్యయంగా పెట్టుకున్నారో వాళ్ళు ఎప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి ఇవ్వరు అనేది గ్రహించడం కూడా మనకు అవసరం. ప్రత్యామ్నాయ విధానాలు ఉన్న వాళ్ళని ఎన్నుకోవటం, ప్రత్యామ్నాయ విధానాలు ఉన్న వాళ్ళు అధికారంలో ఉండేలా చూసుకోవటం కూడా రైతాంగానికి ఈరోజు బాధ్యత. ఎందుకంటే రైతాంగం మెజారిటీ ఈ దేశ ప్రజానీకంలో. గ్రామీణ రైతాంగాన్ని కాదని ఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి రాలేదు. కాబట్టి గ్రామీణ రైతాంగం ఎప్పటిదాకా అయితే ఈ సంస్కరణల స్వభావాన్ని, ఈ సంస్కరణలని ప్రాణప్రదంగా భావిస్తున్నటువంటి పాలకుల స్వభావాన్ని గుర్తించరో అప్పటిదాకా మార్పు రావటం కష్టం. మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతాంగ అనుకూల విధానాలు కానీ రావాలంటే ప్రభుత్వాలు విధానాలు మారాలంటే సరికొత్త విధానాలు ఉన్న పాలకులు కావాలి. ఇది జరగాలి. రెండోది ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, గ్రామీణ రైతాంగం ఈరోజు మామూలుగా చెప్పుకుంటున్నాం, మన దేశం సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. నగర ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. దేశం అంతా ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితి ఉంది, నిరుద్యోగం పెరుగుతుంది. ఈ స్థితిలో నిజానికి ఈ దేశానికి పరిష్కారం వ్యవసాయ రంగమే. వ్యవసాయ రంగం మీద కనుక దృష్టి పెడితే వీళ్ళు పెట్టరు, ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ అనుకూలం, ఇందాకే చెప్పాను. కానీ నగర ప్రాంతాలలో కూడా బాగుండాలి, నగర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలి, నిరుద్యోగం తగ్గాలంటే గ్రామీణ వ్యవసాయం నుంచే ఈ దేశంలో మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టకుండా, ఆ పరిష్కారం దిశగా వెళ్లకుండా ఈ దేశంలో మార్పు రాదు. ఈ మధ్యకాలంలో చాలామంది కొత్తగా, నేను 15 సంవత్సరాలుగా నా ఉద్దేశం ఇది, నేను ఈ నమ్మకంతోనే ఉన్నాను. గ్రామీణ రైతాంగం కొనుగోలు శక్తి పెరిగితేనే భారతదేశంలో నగర ప్రాంతాల్లో కూడా పరిస్థితులు బాగుంటాయి, డిమాండ్ వస్తుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది అనేది మొదటి నుంచి 15 సంవత్సరాల నుంచి నా ఉద్దేశంగా చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో సుమన్ బెరీ అని నీతి ఆయోగ్ సభ్యుడు, నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఏదో, ఆయన కూడా కొత్తగా మొదలుపెట్టాడు. భారతదేశం వ్యవసాయ సూపర్ పవర్ కావాలి. ఇంతకుముందంతా ఏమన్నారు, మేక్ ఇన్ ఇండియా కావాలన్నారు, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు, చైనా నుంచి పరిశ్రమలు తరలొచ్చి మనం పారిశ్రామికంగా చైనా కంటే ముందుకెళ్లాలన్నారు. కానీ ఈ మధ్య గొంతు మారింది. గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఏమంటున్నారంటే, గ్రామీణ రైతాంగం ఆధారితంగా, రైతాంగం అంటే ఇది కాదు, కార్పొరేట్ వ్యవసాయం ఆధారితంగా భారతదేశం సూపర్ పవర్ కావాలి వ్యవసాయంగా అంటున్నారు. ఎందుకు? వీళ్ళకి అన్ని రకాల అవకాశాలు పోయినాయి. పారిశ్రామిక రంగంలో వీళ్ళు మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆశలు పెట్టుకుంటున్నారు, చైనా ఏదో దెబ్బతింటి పరిశ్రమలు వస్తాయని. ఇంత ముందంతా నిన్నటిదాకా అది జరిగే అవకాశాలు శూన్యం, వీళ్ళకి అది లేదు. గతంలో కూడా ట్రంప్ వచ్చినప్పుడు 2016 ఆ ప్రాంతాల్లో కూడా, అప్పుడు కూడా పరిశ్రమలు చైనా నుంచి తరలి వస్తాయన్నారు. కానీ అవన్నీ తరలి మెక్సికోకి వెళ్ళి, వియత్నాంకి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తప్పితే భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దివాలాకోరు విధానాల వల్ల భారతదేశానికి రాలాయి. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం అని చెప్పి ట్రంప్ కొత్తగా వచ్చాడు, అవకాశాలు వస్తాయని చూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా విధానాలు పూర్తిగా విఫలమైనవి. పారిశ్రామిక రంగంలో ఎదుగుదల లేకపోగా దిగజారుడే ఉంది. పారిశ్రామిక రంగం తాలూకు కంట్రిబ్యూషన్ దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో దాని వాటా తగ్గింది మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టిన తర్వాత. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నారు, ఉత్పత్తి పెంచితే ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు, ఆ విధానం కూడా విఫలమైంది. సో వీళ్ళ విధానాలన్నీ విఫలమై పారిశ్రామికంగా ఈ దేశం ముందుకెళ్ళని స్థితిలో, కాబట్టి ఇక దారేంటి అని వీళ్ళు ఆలోచించి ఈ మధ్య కాలంలో కొంతమంది మేధావులు, ప్రత్యేకంగా సుమన్ బెరీ లాంటి వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెట్టాలంటున్నారు. అయితే వాళ్ళ దృష్టిలో వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెట్టడం అంటే ఏంటంటే, కార్పొరేట్ వ్యవసాయం చేయాలి, ప్రపంచంలో ఉత్పత్తి మనం సూపర్ పవర్ కావాలి వ్యవసాయ రంగంలో, ఎట్లా? కార్పొరేట్ వ్యవసాయం ద్వారా. కానీ దానికి ప్రత్యామ్నాయ విధానాలు సంయుక్త కిసాన్ మోర్చా కావచ్చు, వామపక్ష అభ్యుదయ శక్తులు కావచ్చు ప్రతిపాదిస్తుంది ఏంటంటే, గ్రామీణ రైతాంగం ఆధారంగా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాలని సుభిక్షంగా చేయటం ద్వారా మార్చచ్చు దేశాన్ని అని. ఎందుకంటే ఈరోజు చిన్న ఉదాహరణ చెబుతా, పాత ఉదాహరణ అయినా కానీ నాకు అదే ఇష్టం, పొద్దాక చెబుతా. 2005-6 ప్రాంతాల్లో కొంతమంది గుర్తుండి ఉండాలి, నిజామాబాద్ జిల్లాలో
ఆర్మూర్ ప్రాంతంలో ఈ పసుపు బాగా పండుద్ది. ఆర్మూర్ మండలాలన్నింటిలో పసుపు బాగా పండుద్ది. నాకు బాగా గుర్తున్న ఉదాహరణ, ఎందుకంటే ఆ తర్వాత కూడా ఇట్లాంటివి ఉంటాయి, ఉదాహరణ ఘటనలు ఉంటాయి. ఆ సంవత్సరం 2005-6 ప్రాంతంలో ఎప్పుడో ఆ సంవత్సరంలో ఆ ప్రాంతంలో పసుపు పంట బాగా పండింది, రికార్డు స్థాయిలో పండింది. అలాగే ధర కూడా అంతర్జాతీయ మార్కెట్లో కూడా రికార్డు ధర పలికింది. ఆ రికార్డు ధర పలికి రికార్డు పంట పండినప్పుడు రైతాంగానికి విపరీతంగా లాభాలు వచ్చినాయి ఆ చుట్టుపక్కల మండలాలన్నింటిలో. దాంతో ఏమైంది, చాలామంది రైతులు ఆ రోజు ఇళ్ళు కట్టుకున్నారు, బైకులు కార్లు కొనుక్కున్నారు, గృహోపకరణాలు కొనుక్కున్నారు. ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ ఒకటే చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కొనుగోలు శక్తి బాగుంటే కొన్ని మండలాల్లో ఒక పంట బాగా పండి కొన్ని మండలాల్లో రైతులకు బాగా డబ్బులు వస్తేనే వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. ఇళ్ళు కట్టుకున్నారంటే ఏమైంది, వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి కావాల్సిన స్టీలు సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చినాయి, నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వచ్చినాయి. అంటే ఆటోమేటిక్గా నగర ప్రాంతాల పరిశ్రమలకు డిమాండ్ వచ్చింది, నగర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు ఆస్కారం వచ్చింది. అలాగే వాళ్ళు గృహోపకరణాలు కొనుక్కున్నారంటే, టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారంటే, మిక్సీలు కొనుక్కున్నారంటే అవన్నీ నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తాయి. అంటే గ్రామీణ ప్రాంత రైతాంగం చేతిలో కొనుగోలు శక్తి పెరిగితే దేశంలో నగర ప్రాంతాల జనాలకు కూడా ఉద్యోగాలు వస్తాయి, నగర ప్రాంతాల్లో డిమాండ్ వస్తుంది. అలాగే కార్లు కొనుక్కున్నారు, బైకులు కొనుక్కున్నారు, అవన్నీ నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వచ్చాయి. ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల్లో మీరు డిమాండ్ కల్పించగలిగితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అక్కర్లా, దేశీయంగా డిమాండ్ మీరే సృష్టించవచ్చు. మీరు చెబుతున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైతాంగం గనక బాగుంటే, రైతాంగం వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే వాళ్ళకి నగర ప్రాంతాల్లో ఆటోమేటిక్గా పరిశ్రమల సరుకులకి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండే ఆటోమేటిక్గా ఉపాధి కల్పిస్తుంది. ఈ దేశానికి అదే దారి, ఇప్పుడున్న దారి అదే. కాబట్టి ఈ దారి కూడా తీసుకోవట్లే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మొత్తం ఆలోచన కార్పొరేట్ లాభాల మీద ఉంది తప్పితే మెజారిటీ రైతాంగం బాగుండటం, నగర ప్రాంతాల్లో ప్రోత్సాహకాలు రావటం, నగర ప్రాంతాల పరిశ్రమలు పెరగటం, ఉద్యోగ కల్పన మీద లేదు. షార్ట్ టర్మ్ తాత్కాలికమైనటువంటి హ్రస్వ దృష్టి అంటాం, అంటే ప్రాప్తకాలజ్ఞుడు అంటాం. అట్లా దూరదృష్టి లేని విధానాలతో తాత్కాలికంగా కార్పొరేట్లకి దోచిపెట్టాలనే ఆలోచనతో గ్రామీణ రైతాంగాన్ని కొల్లగొట్టే విధానాలు అనుసరిస్తున్నారు. ఇది ప్రధానంగా జరుగుతుంది. తర్వాత చెబుతాను, ఈరోజు అసలు రైతాంగం ఎక్కడుంది. రైతాంగం అని ఇంతసేపు మాట్లాడాను. రైతాంగం అని మాట్లాడిన తర్వాత కూడా గత 30 సంవత్సరాల సంస్కరణల క్రమంలో ఈ దేశంలో నిజంగా రైతాంగం ఎక్కడ మిగిలింది? రైతాంగం అంటే ఎవరు? వ్యవసాయం చేసి సాగుబడి ద్వారా పంట పండించి పొలం దున్ని దాని నుంచి జీవన భృతి పొందేవాళ్ళు రైతులు. కానీ ఈ దేశంలో రైతాంగం ఆదాయాలు ఉదాహరణ చెబుతా, నబార్డ్ ప్రకారం, నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఇది ఉంది కదా, దాని ప్రకారంగా ఈ దేశంలో రైతాంగం సగటు ఆదాయం నెలవారీ ఒక కుటుంబం, రైతు కుటుంబం తాలూకు సగటు ఆదాయం 13,661 రూపాయలు. ఈ 13,661 రూపాయల నెలవారీ సగటు ఆదాయంలో 2021-22లో నెలవారీ సగటు ఆదాయంలో 4,476 రూపాయలు మాత్రమే సాగు నుంచి వస్తున్నాయి. 13,661 రూపాయల నెలవారీ సగటు రైతు కుటుంబ ఆదాయంలో 4,476 రూపాయలు మాత్రమే సాగు నుంచి వస్తున్నాయి. పొలాన్ని సాగు చేయడం ద్వారా అతను సంపాదిస్తున్నాడు. మిగతా డబ్బంతా రైతు కూలీగా వెళ్ళటం ద్వారా, కూలీ పనులు చేసుకోవడం ద్వారా, లేకపోతే పాడి ద్వారా, కోళ్ల పెంపకం ద్వారా, లేకపోతే చిన్న చిన్న జాబ్స్, ఏదో వాచ్మెన్లు గానో ఇట్లా పనిచేసుకునేది దాని ద్వారా 3,000 ఇట్లా సంపాదించుకుంటున్నాడు. రైతు కుటుంబం తన 33% ఆదాయాన్ని మాత్రమే, రైతు కుటుంబం అని దేన్నైతే మనం పిలుస్తున్నామో అది 33% ఆదాయాన్ని మాత్రమే, తన 13,000 రూపాయల ఆదాయంలో 33% మాత్రమే వ్యవసాయం నుంచి పొందుతుంది. కాబట్టి ఇది రైతు కుటుంబం ఎలా అవుద్ది? దాని మెజారిటీ ఆదాయం కూలి చేసుకోవడంలో ఉంది. దాని మెజారిటీ ఆదాయం ఏ వాచ్మెన్ గానో గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ కంపెనీల్లో, గవర్నమెంట్ కంపెనీల్లో పనిచేసుకోవడంలో ఉంది. దాని ఆదాయంలో సింహభాగం 67% భాగం కూలీగా పనిచేయటంలోనో, గేదెలు పెంచడంలోనో, కోళ్ళు పెంచడంలోనో, లేకపోతే వాచ్మెన్గా పనిచేయటంలోనో ఉన్న చోట రైతు ఎక్కడున్నాడు? ఈ దేశంలో రైతాంగాన్ని ఈ వ్యవస్థ ఆల్రెడీ వెన్ను విరిచేసింది. కానీ వాళ్ళ చేతిలో 85% జనాభా చేతిలో ఈ దేశంలో ఇంకా భూమి అనేది అట్లా అంటిపెట్టుకుని ఉన్నారు. బయటికి వెళ్ళలేక, ప్రత్యామ్నాయం లేక, వేరే దారి లేక, ఇంకో రకంగా బతికే అవకాశాలు లేక రైతు ఆ భూమిని అంటిపెట్టుకున్నాడు. కాబట్టి రైతును ఆ భూమి నుంచి కూడా గెంటేయటానికి వచ్చినాయే 3 రైతు చట్టాలు. ఇన్ని సంవత్సరాలు ట్రై చేశారు. రైతు వ్యవసాయం నష్టపోతే వదిలేస్తాడు భూమిని అనుకున్నారు. కానీ రైతుకు ప్రత్యామ్నాయం లేని స్థితిలో రైతు వ్యవసాయాన్ని వదలటల్లా.
కాబట్టి ఏంటంటే చివరి చావు దెబ్బగా రైతాంగం మీద 3 వ్యవసాయ చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి, మా కార్పొరేట్లు వ్యవసాయం చేస్తాయని చెప్పి దానికోసం ఈరోజు విధానాలు నడుపుతున్నారు. కాబట్టి అంటే ప్రధానంగా నడుస్తుంది ఈరోజు ఈ దేశంలో రైతాంగాన్ని ఇన్నాళ్ళు వెన్నువిరిచారు. ఎంత వెన్నువిరిచినా రైతాంగం అక్కడే నేల నంటి పెట్టుకుని ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తిగా నేల మీద నుంచి తరివేయటానికే 3 వ్యవసాయ చట్టాలు తెచ్చారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే ఇవ్వటం లేదు. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, దీనిలో ఏదేమైనా కానీ ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికీ ఆశ్చర్యకరంగా మనం మామూలుగా పారిశ్రామిక కార్మికులు పోరాడతారు. రేపు మే 20వ తారీఖు కూడా పెద్ద సమ్మె ఉంది. జాతీయ నగర ప్రాంతాల కార్మిక వర్గం మెజారిటీ ప్రాంతం సమ్మె చేయబోతున్నారు. కానీ గమనించండి, ఈ దేశంలో సంస్కరణలు మొదలైన తర్వాత ప్రపంచంలోనే కనీ విని ఎరుగనటువంటి ఒక మహా ఉద్యమాన్ని తెచ్చింది రైతాంగం. ఢిల్లీ చుట్టుముట్టి మహా ఉద్యమాన్ని తెచ్చి ప్రపంచం అంతా భారతదేశం మీద దృష్టి వేసేటట్లు, భారతదేశ రైతాంగాన్ని చూసేటట్లు రైతాంగమే ఈ దేశంలో పెద్ద ఉద్యమాన్ని తెచ్చింది. నగర ప్రాంత కార్మికుల కంటే నేను అవమానించడానికి చెప్పటల్లా, తగ్గించడానికి చెప్పటల్లా, స్వచ్ఛందంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని నడిపి మోడీ గారి మెడలు వంచి క్షమాపణ చెప్పించింది ఈ దేశ రైతాంగం. కానీ అలాంటి రైతాంగం మాత్రం ఈ దేశంలో పోరాడుతుంది. కార్మిక వర్గం ముందంచెలో ఎందుకు ఉండలేకపోతుంది అనే దగ్గర మీరు మామూలుగా చూస్తే నేను నా సొంత ఆలోచనలు నిజమా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. ఏంటంటే ప్రధానంగా నగర ప్రాంతాల్లో జరుగుతుంది ఏంటంటే ఈరోజు నగర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మిక వర్గం తాలూకు ప్రాధాన్యత తగ్గించబడింది. రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత, స్పెక్యులేటివ్ మనీ, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళది ప్రధానమైనటువంటి పాత్ర అయ్యింది. ఈజీ మనీ కల్చర్ వచ్చింది. చాలా ధనిక దేశాలు విపరీతంగా ఇప్పటిదాకా డబ్బులు ముద్ర కొట్టి ఆ డబ్బు ప్రవాహం రావటం వల్ల మన షేర్ మార్కెట్లు పెరగటం, వాటిల్లో పెట్టుబడులు పెట్టి బతికే వాళ్ళు చిన్న చిత్కా వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అదొకటి. రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగి దానిలో వ్యాపారంలో ప్రతి 10 మందిలో 3 దాకా 4 దాకా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పార్ట్ టైమో ఫుల్ టైమో రియల్ ఎస్టేట్ నడుస్తుంది. కాబట్టి నగర ప్రాంత కార్మిక వర్గ ప్రాధాన్యత నగర ప్రాంతాల్లో ఒక అంచులకి నెట్టివేయబడింది. కాబట్టి ఈ సందర్భంలో నగర ప్రాంత కార్మికులు పోరాడే అవకాశాలు తగ్గినాయి. ఎందుకంటే ఒకటి, నగర ప్రాంతాల్లో కార్మికులు కనుక పోరాడితే పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి. చాలా చోట్ల ఒక దేశం నుంచి ఒక దేశానికి పరిశ్రమ వెళ్ళిపోతున్నాయి, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. కార్మికులు సమ్మె చేస్తే పరిశ్రమ తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ ఉంచమని చెబుతున్నారు, బెదిరిస్తున్నారు. కొత్త ట్రెండ్. దీంతో నగర ప్రాంత కార్మిక వర్గానికి పోరాడే అవకాశాలు సన్నగిల్లివి. ఈ సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ లాంటి వాటి ఉదాహరణ చెబుతా. నగర ప్రాంతాల్లో పోరాటాలు తగ్గడానికి కారణం రియల్ ఎస్టేట్ లాంటివి వచ్చిన తర్వాత మీకు యజమాని లేడు. అక్కడ నగర ప్రాంత కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు సర్ప్లస్ వాల్యూ ఉంది, అదనపు విలువ ఉంది. కార్మికుడు ఉత్పత్తి చేసిన దానిలో యజమాని పెద్ద భాగం తీసుకొని కార్మికుడిని కొల్లగొట్టి యజమాని ధనవంతుడు అవుతాడు. దాంతో అదనపు విలువ కార్మికుడిని కొల్లగొట్టడం, దోపిడీ అనేవి అక్కడ కనపడతాయి. కార్మికుడికి ఒక టార్గెట్ కూడా కనపడుతుంది, పోరాటానికి యజమాని అనేవాడు ఒకడు కనపడతాడు. కానీ రియల్ ఎస్టేట్ వస్తే రియల్ ఎస్టేట్లో మీరు ఎవరి మీద పోరాడతారు? అదనపు విలువ ఎక్కడుంది? అక్కడ అదనపు విలువ ఎక్కడుంది? మీరు కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నారు, ఎవరి మీద పోరాడబోతున్నారు? మీరు గ్రామీణ ప్రాంతం నుంచైనా డైరెక్ట్గా నగర ప్రాంతానికి వచ్చి ఎక్కడో చోట మీ కెపాసిటీ ఉంటే 4 కబుర్లు చెప్పి ఒక ప్లాట్ అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి. దీనిలో యజమాని ఎవరి మీద పోరాడుతున్నారు? కాబట్టి ఓవరాల్గా నగర ప్రాంతాల్లోనే గత 30 సంవత్సరాల్లో మారిన ట్రెండ్ ఏంటంటే 40 సంవత్సరాల్లో ఈజీ మనీ కల్చర్, డబ్బు ప్రవాహం, కాగితం కరెన్సీ ముద్రగొట్టడం పెరిగిన తర్వాత ఆ డబ్బులు మార్కెట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ పెరుగుతుంటే దీనిలో బతికే వాళ్ళకి సర్ప్లస్ వాల్యూ లేదు, దీనిలో అదనపు విలువ లేదు, ఎవరి మీద పోరాడాలో తెలియదు. దీంతో ఈరోజు పోరాటాలు తగ్గుముఖం బట్టి పోరాటానికి మీరు డైరెక్ట్గా టార్గెట్ లేదు. దాంతో ఏమైంది? గతంలో ఉన్నటువంటి యజమాని కార్మికుడు అనే ఈక్వేషన్ పోయి యజమాని కార్మికుడి మధ్య ఒక ద్వేషం అనేది ఉండేది. కార్మికుడికి యజమాని మీద నన్ను దోపిడీ చేస్తున్నాను, నేను పోరాడాలని ఒక పట్టుదల ఉండేది. ఈరోజు అది పోయి ద్వేషం స్థానంలో ఈర్ష్య వచ్చింది. రియల్ ఎస్టేట్ పెరిగి ఈజీ మనీ పెరిగిన తర్వాత ధనవంతుడితో పోల్చుకుంటున్నాడు పేదవాడు. నగర ప్రాంతాల్లోని పేదవాడు కూడా ధనవంతుడితో పోల్చుకుంటున్నాడు. ధనవంతుడిని ద్వేషించడంలా, సోషలిజం కావాలనుకునేదానికంటే ధనవంతుడిని ద్వేషించడం కంటే ధనవంతుడి పట్ల ఈర్ష్య పెరగటం వచ్చింది. అంటే వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటున్నాడు. వాడుకున్న ఫోన్ నేను కొనాలి, వాడుకున్న కార్ నేను కొనాలి, వాడుకున్న బంగళా నాకు కావాలి, అట్లాంటిది కట్టాలి. ఈ టార్గెట్స్ అయినాయి. మీరు కంపేర్ చేసుకోవటం వచ్చింది. దీంతోనే పోరాటాలు సగ్గుముఖం బట్టి. ఎందుకంటే ఇక్కడ నగర ప్రాంత కార్మికుడికి యజమాని ప్రత్యర్థి అయ్యేవాడు. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ప్రత్యర్థులు లేరు, మోడల్సే ఉన్నారు. ధనవంతులే మోడల్ అయ్యాడు అందరికీ.
పేదవాడికి సామాన్యుడికి కూడా ధనవంతుడే మోడల్ ఈరోజు. దీనివల్ల నగర ప్రాంతాల పోరాటాలు తగ్గుముఖం పట్టినాయి. గ్రామీణ ప్రాంతాలు అలా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు పండిస్తున్నాడు, పండించిన పంట తను నష్టపోవటం కష్టపడి పండించిన పంట అమ్ముకోలేక ధర రాక నష్టపోతాన్ని కళ్ళారా చూస్తున్నాడు, దోపిడీ చేయబట్టాన్ని ఫీల్ అవుతున్నాడు. నగర ప్రాంతాల్లో ఆ ఫీలింగ్ లేదు, దోపిడీ జరుగుతున్న ఫీలింగ్. గ్రామీణ ప్రాంత రైతాంగానికి ఆ ఫీలింగ్ ఉంది, నేను దోపిడీ చేయబడుతున్నానని. అందుకే ఈ దేశంలో కూడా గ్రామీణ ప్రాంత రైతాంగమే పోరాటాల్లో అగ్రగామిగా ఢిల్లీ చుట్టుముట్టిన ఇంత పెద్ద ఎత్తున ఎస్కేఎం లాంటి సంస్థలు ఇంత పెద్ద పోరాటాలు నిర్వహిస్తున్నా గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ రైతాంగం దోపిడీని బలంగా ఫీల్ అవుతున్నారు. నగర ప్రాంతాల్లో ఫీలింగ్ తగ్గింది రియల్ ఎస్టేట్ వల్ల, స్పెక్యులేటివ్ మనీ వల్ల. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈరోజు నగర ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ లాంటివి పడిపోతున్నాయి, షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈజీ మనీ పోతుంది, ఈజీ మనీ వచ్చే అవకాశాలు పోతున్నాయి. కాబట్టి నగర ప్రాంతాల పోరాటాలు కూడా మొదలవుతాయి. ఇప్పుడు ఓవరాల్గా కాలం మారే సందర్భం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది జరుగుతుంది. కాబట్టి గ్రామీణ రైతాంగానికి జేజేలు చెబుతా, ఎస్కేఎంకి శాల్యూట్ చెబుతా. థ్యాంక్ యూ.